సూపర్. అండ్ ఆ బెటర్మెంట్ మాకు సినిమా అవుట్పుట్ లో కూడా అది అన్నిట్లో కనపడుతుంది. అది నా మీద నాకు కనపడుతుంది, నాలో ఉంది కాబట్టి అది నా పర్ఫార్మెన్స్ లో కనపడుతుంది, నా బిహేవియర్ లో కనపడుతుంది, అన్నిట్లో కనపడుతుంది. యా. అండ్ పర్ఫార్మెన్స్ ఒక డైలాగ్, ఐ మీన్ కరెక్ట్ డైలాగ్ నేను చెప్పలేనేమో కానీ చాలా యా నేను స్టార్ట్ ఫినిష్ అయిపోయింది అని అనుకున్నాను కానీ స్టార్ట్ చేశానని చెప్తారు. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కానీ మొదలు పెట్టాను అనుకోలేదు అసలు. అదే ఆ ఎక్స్ప్రెషన్ కానీ యూనో దట్ సీన్ వాజ్ సూపర్బ్ నిజంగా. అంటే అది కొంచెం బాగా కనెక్ట్ అయిపోయేలాగా. యాక్చువల్లీ ఇవాళ ఎవరో డైరెక్టర్ పేరు చెప్పను, పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ ఆ పర్టికులర్ సీన్ గురించి బాగా చెప్పారు. అంటే నేను ఇప్పుడు ఆ డైరెక్టర్ పేరు చెప్తే ఏదో ప్రమోషనల్ దీంట్లో ఆ డైరెక్టర్ పేరు ఎన్కాస్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు చెప్పడం ఇష్టం లేదు. బట్ ఆయన ఇష్టపడి ఫోన్ చేసినప్పుడు నాకు ఆనందం వేసింది. మెచ్చుకున్నది ఏదైనా ఎవరిదైనా చెప్పేయచ్చు. డెఫినెట్లీ కొంత బాడీ ఎంత సవాలుగా ఉంటుంది. పొగుడు ఎస్. అంటే రైట్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేస్తాను, రాంగ్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేస్తాను. సార్ ఎరగ తీసారంటే ఏంటి ఎరగ తీసింది, ఏంటి నువ్వు చెప్పు, ఏం ఎరగ తీసింది చెప్పు. కానీ ఈ స్టార్ స్టేటస్ ఒక సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ రైట్ కాంప్లిమెంట్, వాట్ ఈస్ మనకి ఏది కొంచెం ఇలా వస్తుంది సబ్జెక్ట్ తెలిసిన సబ్జెక్ట్ తెలుసు. కాంప్లిమెంట్ ఎవరిస్తున్నారు? సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇస్తున్నారా, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇస్తున్నారా? సబ్జెక్ట్ తెలియకల కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళకి ఏం సినిమా తెలియదు కానీ వాళ్ళకి కనెక్ట్ అయిన ఒక మ్యాటర్ ఉంటుంది, వాళ్ళకి ఏదో జెన్యున్ గా నచ్చింది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పినప్పుడు పట్టిగలరు. ఆ జెన్యున్ కాంప్లిమెంట్స్ నాకు ఇష్టం బాగా. ఒక డైరెక్టర్ నాకు ఇవాళ ఒక డైరెక్టర్ చెప్పాడు, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పలా అని ఉంటుంది, అది ఆయనకు బాగా నచ్చింది. సో నాకు తెలుసు అది 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 నేను చేసినప్పుడు అనుకున్నాను భలే వచ్చింది అని అనుకున్నాను నేను. సో అది ఆయన కూడా అనిపించింది. సో ఆయన చెప్పినప్పుడు అదేంటంటే ఐ నో ఇట్ ఇస్ రైట్ వెన్ ద అదర్ పర్సన్ ద రైట్ పర్సన్ ఆల్సో ఐడెంటిఫైస్ ఇస్ రైట్, ఇట్స్ ద రైట్ కాంప్లిమెంట్. అంటే అది బాగాలేదని చెప్పి అవతల కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా నాకు తెలుసు ఇదేదో ఇచ్చాడు కానీ ఇది కరెక్ట్ కాంప్లిమెంట్ కాదు, బాగున్న విషయం నాకు తెలుస్తుంది. ఓకే. యాక్చువల్లీ ప్రతి సీన్ ని ప్రతి సినిమాని బెస్ట్ గా చేయాలి, మాక్సిమం మనకి వీలైనంత బెస్ట్ గా చేయాలన్నది అనుకుంటూనే ఉంటారు. కానీ యూ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ బెటర్. అది ఎలా సాధ్యం అవుతుంది ఎవ్రీ టైం? మళ్ళీ మీ క్వశ్చన్ ఇంకోసారి అడగండి. ప్రతి సీన్ అండ్ సినిమాని మనం మనకి వీలైనంత మన బెస్ట్ ఇవ్వాలని డెఫినెట్లీ అనుకుంటాం, ఎవరైనా అనుకుంటారు. కానీ యు ఆర్ డెఫినెట్లీ మేకింగ్ ష్యూర్. అంటే ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి, కానీ మీ విషయంలో అలా లేదు. మీరు ట్రై చేస్తున్నారు, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మాకు కనిపిస్తుంది బయట. లేదు, నేను చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత మీరు సక్సెస్ గా చూస్తున్నారు. నేను చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడు నాకు టైం వచ్చింది లక్కీగా అన్ని విధాలుగా చూపించుకోవడానికి. అంతే, నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అంతే అంటారు. చాలా విషయాలు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, చాలా సీన్లు ఫెయిల్ అయ్యాను, చాలా విషయాలు చాలా టెక్నిక్ అన్ని విధాలుగా చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఓ, అయితే మాకు ఇదే కనిపిస్తుంది. అంటే లాస్ట్ 4-5 ఫిల్మ్స్ గా లక్కీగా ఎఫర్ట్ కనిపిస్తుంది. బట్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఒక విషయం మాత్రం సీరియస్గా అడగాలండి. ఆ డైలాగ్ అమ్మాయిల్ని పూజిస్తే రాఖీలు కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారా? బ్యానర్ ఎవరిదండి? ఇలాంటి డైలాగులు రాస్తే ఎవరిని అడుగుతారండి? బోయపాటి సీను గారు. ఇక్కడ మాత్రం డైలాగ్ మారిపోయింది. ఓకే, ఇట్స్ అ ఫన్ డైలాగ్. ఆఫ్ కోర్స్, yes. అండ్ డైలాగ్స్ అదే, అంటే బ్రహ్మానందం గారు ఎంత మంచి కామెడీ కింగ్ అన్నది అందరికి తెలిసిందే. కానీ ఒక విధంగా చెప్పాలంటే పాస్ట్ కొన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాలో రాగానే ఒక బ్లాస్ట్ లా అనిపించింది మాకు. హిస్ బ్యాక్ అగైన్ అన్నట్టు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా అసలు సూపర్ కదా. అండ్ సో హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్? అండ్ ఈ కాంబినేషన్, ఈ డైలాగ్స్ మాకు భలే నచ్చాయి. బ్రహ్మానందం గారు ఎందుకు అలా అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కంటెంట్ కరెక్ట్ గా ఉంటే బ్రహ్మానందం గారు ఏ యాక్టర్ అయినా, నాట్ జస్ట్ బ్రహ్మానందం గారు, ఎనీ యాక్టర్ కంటెంట్ బాగుంటేనే ఏ యాక్టర్ అయినా, సినిమా బాగుంటేనే నేనైనా ప్లాట్ఫామ్ నుంచి ఉంటే ప్లాట్ఫామ్ పైన నేను ఉంచగలను. లేదంటే ఒక చెత్త సినిమాలో నేను ఎంత బాగా చేసినా చండాలుగానే ఉంటుంది. సో ఇట్స్ అల్టిమేట్లీ ద ఫిల్మ్. సో ఫిల్మ్ పాజిటివ్ గా ఉండడంతో బ్రహ్మానందం గారు పాజిటివ్ కనబడుతున్నారు. yes definitely ఆ సిచువేషన్ ఆ డైలాగ్స్ అంతా కూడా అలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ప్లస్ నాకు బ్రహ్మానందం గారికి ఒక చిన్న ఎంత కాదని ఇద్దరికి పర్సనల్ గా ఒక ర్యాప్ కూడా ఉంటుంది. సరైన టైమింగ్ ఉంటుంది. మా ఇద్దరికి ఒక టైమింగ్ ఉంటుంది. ఏదో గుర్తొచ్చింది. లేదా మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. చెప్పలేదు. మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఊరికి బ్రహ్మానందం గారిని తలుచుకున్నాను అంతే. తలుచుకుని మనసులో నవ్వుకున్నారు అంతే. నాకు చాలా ఇష్టం. డెఫినెట్లీ నాకు చాలా ఇష్టం.
అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి ఒక మీ కాంబినేషన్ మళ్ళీ ఇంత సూపర్ టైమింగ్ లో ఎంజాయ్ చేయడం అనేది హిలేరియస్ గా అనిపించింది. అండ్ ఆయన మధ్య మధ్యలో వచ్చి జలకులు ఇస్తూ ఉంటారు కదా, అది ఇంకా సూపర్ ఆ టైమింగ్ అయితే. సాంబార్ సీన్ గానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అండ్ ఐ రియల్లీ లైక్ విద్యాలేఖ రామన్స్ క్యారెక్టర్ ఆల్సో. అవును, ఆ ఉదన్ క్యారెక్టర్. ఎస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో యునో మనకి మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ ఎవ్రీ వన్, శ్రీకాంత్ గారిది అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన క్యారెక్టర్ అంత డిఫరెంట్ గా. నిజంగా హౌ ఇస్ వర్కింగ్ విత్ హిమ్? డెఫినెట్లీ ఈ సినిమా కాస్టింగ్ గురించి నేను పర్టికులర్గా చెప్పాలి. సినిమా బోయపాటి సినిమా నాకు కథ చెప్పిన తర్వాత, ఎస్ ఫస్ట్ అల్టిమేట్లీ కథ ఎంత అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ అన్న వెంటనే తమన్ అనుకున్నాను. తమన్ ఫిక్స్, ఎందుకో తెలియదు, తమన్ ఫిక్స్, ఫస్ట్ నుంచి ఫిక్స్. నేను బోయపాటి గారు అన్నప్పుడు నేను అంటున్నాను కథ విన్నప్పుడు ఏదైనా మా ఇద్దరు ఫ్లేవర్ తమన్ బెస్ట్ తమన్ బాగుంటుందని చెప్పి ఇద్దరు ఫిక్స్. కాస్టింగ్ వచ్చేసరికి బోయపాటి సింగ్ గారు నాకు కథ చెప్పినప్పుడు విలన్ ఎవరు వేస్తారు, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్, నాట్ జస్ట్ రెగ్యులర్ విలన్, సాలిడ్ క్యారెక్టర్, ఇది ఎవరు వేస్తారు? సినిమాకి ఫ్రెష్నెస్, ఇది ఎవరో ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలి. ఆయన రకరకాల పేరు చెప్పారు, మాధవన్ అన్నారు, వివేక్ ఓబ్రే అన్నారు, కుదరలేదు. ప్రాక్టికల్ లాజిస్టిక్స్ వల్ల, చాలా లాజిస్టిక్స్ వల్ల ఇద్దరు కుదరలేదు. ఆ టైంలో ఆది పిన్సెట్టి మాకు ఐడియా వచ్చిందనమాట. తను హీరోగా చేస్తాను, బట్ స్ట్రైట్ ఫిల్మ్ తెలుగులో ఇప్పటివరకు ఏం చేయలేదు. తమిళ్లో పెద్ద హీరోగా చేస్తాను, అంటే ఈ లాంగ్వేజ్లో ఎప్పుడు స్ట్రైట్గా చేయలేదు. సో డెఫినెట్లీ ఫిల్మ్కి చాలా రీచ్ ఉంటుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. తను చేస్తే ఒక కొత్త లాంగ్వేజ్లో రీచ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మన సినిమాకి తను చాలా బాగా ఉపయోగపడతాడు. ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. తను చేస్తే మాకు చాలా అడ్వాంటేజ్, తనకు కూడా తెలియని ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. సో తను విన్నాడు కదా, హీ టుక్ ద కాల్, హీ సెడ్ ఐల్ డూ ఇట్. సో క్యారెక్టర్ అంత బాగుంది, అంతకు తను చేశాడు. తనకు చేస్తే రీచ్ కూడా వస్తుంది, తనకున్న 2 బెనిఫిట్స్ అయ్యి. మాకు చేస్తే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరో, పర్ఫార్మర్, ఫ్రెష్గా ఉంటుంది, వెయిట్ ఉంటుంది, ఈ రెండు వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు తనకు కూడా ధనుష్ అనే ఫేమస్ అయిపోయారు. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఒక హిట్ సినిమా నుంచి అందరూ బెనిఫిట్ అవుతారు. అండ్ తన నిజంగా తన హీరోగా చేస్తూ ఒక ఫిల్మ్ విలన్ గా చేసి అనేది ఒక రిస్క్ తీసుకున్నాడు. 100% తన డబుల్, నేను ఎలా కోరుకున్నాను అంటే తన డబుల్ బెనిఫిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను పర్సనల్గా. ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అది కాకుండా ఫిల్మ్ ప్యాషనెట్. సో డెఫినెట్లీ మనం తనని ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపించినందుకు తనకి సొసైటీలో ఈ సినిమా డబుల్ పాజిటివ్ అవ్వాలని నేను కోరుకున్నాను. డెఫినెట్లీ అయ్యింది. చాలా మంది అమ్మాయిలు కూడా నచ్చారండి, చాలా మంది అమ్మాయిలు నచ్చాడు. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు, చాలా మంది అమ్మాయిలు చెప్పారు నాకు. ఇటు గణ అటు ధనుష్. మ్యూజిక్ పరంగా అయితే ఫస్ట్ టైం మీరు ఫిక్స్ అయిపోయానన్నారు, తమన్. సో రేస్ గుర్రం సినిమా చూపిస్తామా, ఇంకా మేము మర్చిపోనే లేదు. ఇంతలో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సో సాంగ్స్ మీరు ఫస్ట్ అనుకున్నారా మళ్ళీ రేస్ గుర్రం లాగా ఇది ఉండాలి సాంగ్స్ వైజ్? రేస్ గుర్రం లాగా అనుకోలేదు, కానీ సినిమా చూపిస్తాం మామ లాంటి ఒక సాంగ్ అయితే ఉండాలి. ఆ లెవెల్లో ఒక సాంగ్ ఈ ఆల్బమ్ లో అయితే పాడాలి. అది బ్లాక్ బస్టర్ అవుద్ది అని అనుకున్నారా? బ్లాక్ బస్టర్ అవుతుంది అని పాడాలి, అంత సాంగ్ పాడాలి అనుకున్నాను. ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ పాడాలనుకున్నా, కాకపోతే ఆ పాట పేరే బ్లాక్ బస్టర్ అయిపోయింది. నిజంగా. అయితే రిలీజ్ కి ముందు బ్లాక్ బస్టర్ సాంగ్ మేము చాలా ఎంజాయ్ చేసాం, ఇది సూపర్ హిట్ సాంగ్ ఇంకా ఈ సినిమాకి అనుకున్నాము. రిలీజ్ సినిమా థియేటర్స్ లో చూసిన తర్వాత తెలుసా సాంగ్ కి పిచ్చ ఫ్యాన్స్ అయిపోయాం నిజంగా. వాట్ అంటే పిక్చరైజేషన్, అసలు ఆ లొకేషన్స్ ఏంటి, కనుచూపు మేరలో అసలు ఏమి కనిపించని ఆ బొలీవియా కదా అది, బొలీవియా సౌత్ అమెరికా అండి. అంటే నిజంగా ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు ద ఎంటైర్ ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి. ఇది అంత జనరలీ ఒక సాంగ్ ఖర్చు పెడితే ₹1,00,00,000 అయ్యే విషయంలో ఏదో కొత్త వెరైటీ చేయాలి. నేను రెగ్యులర్గా ఈ స్విట్జర్లాండ్, యూరోప్లో కెమెరా దింపి, దుబాయ్లో దింపి ఏదో సాంగ్ వాళ్ళు రోడ్డు మీద నడుస్తే మేము రోడ్డు మీద నడుస్తాలో, ఇది నేను చేయను. ఏదో వెరైటీ చేయాలి. ఒక ఫారెన్ సాంగ్ అంటే రెగ్యులర్గా ఈ మధ్య ఫారెన్ సాంగ్ అంటేనే ఒక రెగ్యులర్ అయిపోయింది, ఒక ప్యాటర్న్. ఇలా చేస్తే ఒక ఫార్మాట్ అయిపోయింది. ఈ ఫార్మాట్ బ్రేక్ చేయాలి, ఏదో కొత్తగా చేయాలి, పాట బాగుంది అనేసరికి ప్రొడక్షన్ వాళ్ళు గీతా ఆర్ట్స్ అండ్ మై డాడ్ వర్ విల్లింగ్ టు స్పెండ్ మోర్ దెన్ అ రెగ్యులర్ సాంగ్. సో ఒక ₹100 అయ్యే చోట 200 పెడతానికి వాళ్ళు రెడీ అయ్యారు. దానివల్ల నేను కాల్ తీసుకుని డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడనరీ లొకేషన్కి వెళ్దాం అని లొకేషన్ చూపించాం. బట్
ఇప్పటివరకు వాళ్ళు ఒకటే చెప్పారు, ఇప్పటివరకు ఎవరు షూటింగ్ చేయలేదు, ఇప్పుడు ఇండియాలోనే ఎవరు షూటింగ్ చేయలేదు. ఓ నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్, నాట్ జస్ట్ తెలుగు, నాట్ జస్ట్ ఇది, ఇండియాలోనే ఎవరు షూటింగ్ చేయలేదు. సో ఫస్ట్ టైం మనం చేయబోతున్నాం. సో ఎలా ఉంటుంది ఏంటి తెలియదు. నేనన్నా అక్కడికి వెళ్ళగలమా, అక్కడ దిగుతానికి హోటల్ ఉందా, అక్కడ వెళ్ళగలమా, పెద్ద హోటల్ అంటే హోటల్ కూడా కాదు, దిగుతానికి రూఫ్ ఉందా, రూఫ్ బాత్రూమ్ ఉందా, ఉంది, చాలు దిగుదాం. కొంచెం పిచ్చ కావాలి, కొంచెం క్రాక్ ఉంటే చేయాలి. సరే వెళ్తానికి 50 hours, ఇబ్బంది లేదు. 50 hours బై గో, ట్రైన్ ఆర్ 3-4 ఫ్లైట్స్ కదా, 4 ఫ్లైట్స్ షిఫ్ట్ అవ్వాలి. 4 ఫ్లైట్స్ అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. 4 ఫ్లైట్లు ఎక్కి దిగాలంటే బాగా ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. 4 ఫ్లైట్లు ఎక్కి దిగుతాం అంటే ఏంటనేది 50 hours ట్రావెల్లో ఇట్స్ హెక్టిక్. వెళ్ళిన తర్వాత బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆక్సిజన్ ఉండదు. సో ఫాస్ట్గా మాట్లాడకూడదు, ఫాస్ట్గా నడవకూడదు, ఫాస్ట్ పరిగెత్తకూడదు. ఎస్పెషల్లీ ఒక ట్రైన్ షాట్ ఉంటుంది, ఊళ్ళో పువ్వు వేసిన తర్వాత నేను పరిగెడతాను, చాలా క్యాల్కులేటర్ గా పరిగెత్తాను. నేను అదే అనుకున్నా ఆ ట్రైన్ లో ఏమన్నా వెళ్ళారా అక్కడికి అని. లేదు, ఓన్లీ అది ఒక షార్ట్ కోర్స్. బట్ నిజంగా చాలా ఇబ్బందికరం. మీరు చూసే ఇదంతా ఉప్పు, మొత్తం సాల్ట్. ఇట్స్ 10,000 square kilometers ఆఫ్ సాల్ట్. సో సాల్ట్ ఉంటే ఎలా ఉంటుందంటే మీకు నేను చెప్పలేను. టెంపరేచర్స్ సడన్ గా 10-15 degrees నుంచి 45 degrees షిఫ్ట్ అవుతుంది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు. హ్యూజ్ అంటే చోట్ల కారిపోతుంటాయి, అట్ ది సేమ్ టైం ఫ్రీజ్ అయిపోతుంటుంది. అసలు దానికి తోడు మీరు ఈ కాస్ట్యూమ్స్ తీసుకున్నారు, విచిత్రమైన కాస్ట్యూమ్. అండ్ ఉప్పు ఎలా ఉంటుందంటే మొత్తం ఉప్పు, ఆ నీళ్ళంతా ఉప్పు మీద పడిందంటే కొంతసేపటికి ఆ నీళ్ళు డ్రై అయిపోయి వైట్ లేయర్ లా ఉండిపోద్ది. ఇలా కానీ గీరుకున్నా అలా గీరుకుంటే మొత్తం కోసుకుపోద్ది. అంత షార్ప్ ఉంటుంది ఉప్పు, వెరీ డేంజరస్. ఒక కారు 10 kilometers ఉంటుంది కానీ 3 hours పడుతుంది వెళ్తానికి, ఎందుకంటే మెల్లిగా వెళ్ళాలి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా ఉప్పు టైర్ కోసేస్తుంది, అంత షార్ప్ ఉంటుంది. యూ కాన్ వాక్ బేర్ ఫుట్, అంత షార్ప్గా ఉంటుంది ఉప్పు. డెఫినెట్లీ పడితే మాత్రం చిరుకుపోద్ది, నో డౌట్.